మై నేమ్స్ కళ్యాణ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటాయి. ఫ్రెండ్స్, అసలు మనం ఇప్పుడు 2024 డిసెంబర్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంకొక 15 to 20 డేస్ అయితే డిసెంబర్ 2024 కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు గూగుల్లో అత్యధికంగా దేని గురించి అయితే సెర్చ్ చేశారో ఆ లిస్ట్ అంతటి గూగుల్ అయితే రిలీజ్ చేసింది. మనకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఎలాంటి విషయం తెలుసుకోవాలన్నా మనం డైరెక్ట్ ఫస్ట్ సెర్చ్ చేసేది ఏంటి గూగుల్లోనే. సో అలాంటి గూగుల్లో వరల్డ్ వైజ్గా పబ్లిక్ దేని గురించి సెర్చ్ చేస్తున్నారు, ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని మీద అయితే గూగుల్ అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. సో అందులో వాళ్ళలో ఇండియాలో కాదు, వాళ్ళలో ఎక్కువగా వ్యక్తుల గురించి సెర్చ్ చేసిన వాటిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళలోనే రెండో ప్లేస్, మొదటి ప్లేస్ కాదు, రెండో ప్లేస్. మొదటి ప్లేస్లో వచ్చేసి ఏంటంటే అమెరికాకి చెందిన ఒక స్టాండప్ కమెడియన్ ఉన్నాడు. తర్వాత మన ఇండియా తరఫున సౌత్ హీరోలు కాదు, ఏకంగా బాలీవుడ్ హీరోస్ కూడా కాదు, మన తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్లో ఉన్నాడు. అసలు ఈ 2024లో పవన్ కళ్యాణ్ ఏం చేసినా కానీ అంతగానో సక్సెస్ అయింది. ఈ 2024లో ఎందుకు పవన్ కళ్యాణ్ని అంతగానం సెట్ చేశారంటే ఈ ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ రేట్ అనేది ఒకటి, అలాగే 21 ఎమ్మెల్యేలకు 21, అలాగే 2 ఎంపీలకు మొత్తానికి 100% స్ట్రైక్ రేటు. అలాగే అక్కడ ఇండియాలో ఇండియా గవర్నమెంట్ ప్రజెంట్ మోడీ గారు పీఎంగా ఉండడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్నది 2 ఎంపీ స్థానాలు అనుకోవచ్చు. బట్ ఎందుకంటే ఎలక్షన్స్ ముందు బీజేపీ టీడీపీతో కలిసి వెళ్ళడానికి అంత ఇష్టంగా లేకుండా, కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలి అని బలంగా చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. సో ఆ ప్రయత్నంతోనే ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడింటి సపోర్ట్తోనే ఈరోజు సెంట్రల్లో బీజేపీ ఉన్నది, అది మనకు తెలిసింది. సో అదే అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ఏం సెర్చ్ చేశారంటే పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యింది. అయితే తన క్యాబినెట్లో చేరిన తర్వాత ఎక్కువగా తను తీసుకున్న షాక్ ఏదైతుందో దాని గురించి బాగా సెర్చ్ చేశారు. తర్వాత ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా అది ఒక ట్రెండింగ్గా మారుతుంది, వైరల్గా మారుతుంది. మనకు గబ్బర్ సింగ్ మూవీలో నేను ట్రెండ్ ఫాలో అని ట్రెండ్ సెట్ చేశానంటారుగా, సేమ్ ఇక్కడ కూడా మొన్న ఎందుకు ఎగ్జాంపుల్ కాకినాడ పోర్టుకి వెళ్ళాడు. జస్ట్ మామూలుగా ఒక షిప్లో కామెడీగా నవ్వుతూనే ఆ షిప్ని సీజ్ చేయమన్నాడు. జస్ట్ సీజ్ ద షిప్ అన్నాడు. ఆ వర్డ్ ఏకంగా ఇండియాలోనే ట్విట్టర్లో, ఎక్స్లో ఎంత వైరల్ అయింది, ఎంత ట్రెండ్ అయిందో మనం చూసాం. సో పవన్ కళ్యాణ్ జస్ట్ అతని నోటి నుంచి వచ్చిన మాటను కూడా ఎంతగా ట్రెండ్ అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసింది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే మన ఇండియాలో అయితే ఆ వ్యక్తుల జాబితాలో ఎక్కువగా అయితే ఫస్ట్ అయితే వినేష్ పోగట్ రెజ్లర్ ఉంటారు కదా, సో అతను వినేష్ పోగట్. తర్వాత నితీష్ కుమార్, మన బీహార్ తెలిసింది కదా, బీహార్లో ఎందుకంటే నితీష్ కుమార్ ఎలా ఉంటాడు రాజకీయం. తర్వాత మూడో స్థానంలో అయితే చిరాగ్ పాస్వాన్, తెలుసుగా మనకు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా అవుతుందో అక్కడ కూడా చిరాగ్ పాస్వాన్ ఇండియాలో ఒక మెంబర్ లాగా. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా బాగా, ఎందుకంటే 2024లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన తర్వాత చాలా బాగా అతను చాలా ఎక్కువ ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ చేసిన తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్లో తన కీ ప్లేయర్ లాగా మెయిన్గా ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ అందరూ అతన్ని ట్రోల్ చేసిన ఫ్యాన్సే అతన్ని అభినందనలు తెలపడం, అలాగే అతని గురించి అంతా ఎక్కువ సెట్ చేశారు. మన ఇండియాలో అయితే పవన్ కళ్యాణ్ టాప్ 5లో ఉన్నాడు, బట్ వరల్డ్ వైజ్లో అయితే టాప్ 2లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో మన తెలుగు హీరోలందరూ ఏకంగా బాలీవుడ్ని అయితే ఏలేస్తున్నారు, అది నో డౌట్ అందులో. ఎందుకంటే బాలీవుడ్ అంటే ఒకప్పుడు చాలా హైలో ఉండేది, టాలీవుడ్ అంటే కొంచెం చీప్గా చూసేవాళ్ళు. ఇప్పుడు టాలీవుడ్ అని కాదు, టాలీవుడే ఇండియన్ ఫిల్మ్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే బాహుబలి నుంచి పుష్ప వరకు ఇప్పటి వరకు మన టాలీవుడ్ హీరో ఎలా డామినేషన్ చేస్తారో తెలుసు. మన హీరోలందరూ పాన్ ఇండియా లెవెల్ అవుతుంది. సో అలాగే మన సౌత్లో మన తెలుగు హీరోల్లో పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇండియాతో బీజేపీ గవర్నమెంట్కు ఫామ్ అయ్యేలాగా ఒక కీ రోల్ ప్లే చేశాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నార్త్లో చాలా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం హిందుత్వం గురించి బాగా మాట్లాడిండు, అది కూడా
ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా మహారాష్ట్ర ఎలక్షన్లో తను క్యాంపెయిన్ చేసిన అన్ని ప్లేసుల్లో బీజేపీ బాగా విక్టరీ వచ్చింది. సో ఈ లెవెల్లో చూస్తుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏకంగా ఇండియా లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో మంచి స్టార్డమ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు గూగుల్ రిలీజ్ చేసిన లిస్ట్లో చూస్తుంటే పవన్ కళ్యాణ్ అది ఖచ్చితంగా నిలబెట్టుకున్నదే చెప్పుకోవచ్చు. వరల్డ్లోనే 2వ ప్లేస్లో వ్యక్తుల జాబితాలో అత్యధికంగా ఉన్నాడు. సో మన ఇండియాలో అయితే ఎక్కువగా సెర్చ్ చేసింది ఏంటంటే ఐపీఎల్ గురించి, అలాగే T20 గురించి, ఇంకా మన రతన్ టాటా గారి గురించి కూడా బాగా సెర్చ్ చేశారు. సో ఇది 2024లో బాగా పాపులర్ ఉన్న వ్యక్తులు అలాగే టాపిక్స్ మీద. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.